ఇక్కడ కంపోస్ట్ ఇంచుమించు ఒక 4-5 నెలల నుంచి తయారవుతూ ఉంది కదండి. ఇది ఈవేళ ఫైనల్ అనమాట. సరే ఎంత అల్లగా మెట్లు అయిపోయిందో. వృధాగా పడేసే అట్టముక్కలు, ఎండాకులు, నాన్ వెజ్ తుక్కు, కాయగూరలు, ఫ్రూట్స్ ఇవన్నీ ఒకటి కాదండి, చాలా వేసాము. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. ఇదిగోండి ఈ చిక్కుడు పాదులు అయ్యి పెట్టుకున్నాం కదా, ఇవి ఎదిగిపోతున్నాయి. ఇక రిపార్ట్ చెయ్యాలి. కొంచెం వాతావరణం కూడా వర్షాలు మొదలైనవి, అందుకని మా సతీష్ వచ్చాడండి. అదిగోండి ఆ కంపోస్ట్ అంతా తీసేస్తున్నాడు. ఇవన్నీ క్లోజ్లో మీకు చూపిస్తాను. ఇదిగోండి మొత్తం అంతా కలిసిపోయింది, నల్లగా మాగిపోయినాయి. కంపోస్ట్ వేసి కుండీలన్నీ సెట్ చేశాక ఈ చిక్కుడు తీగలన్నీ పాతేస్తామండి. అందాక అడ్డు లేకుండా పెట్టేసాను అనమాట. ఇలాగ ఇక్కడ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ డెవలప్ అవడం కోసం చేసుకుని పెట్టుకున్నాం కదండి. ఇవి కూడా దాంట్లో మిక్స్ చేసేస్తున్నాం ఆ కంపోస్ట్లో. అంటే ఆ కంపోస్ట్ తయారైంది మరింత సారవంతంగా ఉండడం కోసం యాడ్ చేస్తున్నాం అనమాట. ఇంక రెండు మిక్స్ చేసేస్తున్నాడు అండి. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవన్నీ వేసి ఒకసారి కలిపేస్తాడనమాట. కొండమామిడి దాన్ని రేపాటు చెయ్యాలి. కవర్లాగే ఉంది, అయినా కానీ చక్కగా కాయలు వచ్చేస్తున్నాయి. 2 సార్లు కింద ఇక్కడ కంపోస్ట్ రెడీ చేశానండి. ముందుగా ఏప్రిల్, మార్చి ఆ టైంలో, ఆ తర్వాత మళ్ళీ జూన్ స్టార్టింగ్లో 2 ట్రిప్పుల కింద చేసింది. చక్కగా కలిసిపోయింది. ఈ ఆకుల కింద, కొమ్మల కింద ఉన్నవన్నీ కూడా మనం మట్టిలో వేస్తే కలిసిపోతాయండి. ఇంత పెద్ద తొట్టిలోనూ కంపోస్ట్ తయారు చేయడం కోసం నేను మహా అయితే ఒక 4 మూటల మట్టి ఉపయోగించి ఉంటాను. భలే ఉంది చూసారా, నల్లగా బంగారంలాగా. అన్ని రకాల పోషకాలు ఉంటాయండి. పేపర్ లాట్ల ద్వారా మనకి కార్బన్, ఇక కిచెన్ వేస్ట్, చేపల తుక్కులు, రొయ్యల తుక్కులు, ఏవేవో చాలా వేసాం కదా, కాయలని, పళ్ళని, కిచెన్ వేస్ట్లు, వీటన్నిటి ద్వారా మొక్కలకు కావాల్సిన స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అన్నీ అందుతాయి. ఇంత ఎరువు మనం కొనాలంటే చాలా ఖరీదండి. ఇదిగోండి ఈ గాను చెట్టుకాయలు కూడా వేసేసాం. మా సతీష్ పని కట్టుకు చూపిస్తున్నాడు. మొత్తానికి ఖాళీ అయిపోయిందండి. ఆ రాధాగోపిల రూమ్లోకి లోపలికి నెట్టేసా కొన్ని ఆకులు, ఎండాకులు. అవి మాత్రం కొంచెం అలాగే ఉండిపోయినాయి. చాలా వరకు కంపోస్ట్ కింద మారిపోయినాయండి. ఇదిగోండి ఇంత కుప్ప వచ్చింది. అది ఊడొచ్చేసిందా మొత్తానికి, అంతస్తు స్టెప్స్ ఊడొచ్చేసినాయండి. ఇంకా మళ్ళీ మొన్న వేయించాను, కొంచెం సిమెంట్ అది పెట్టి పాతించాను. ఒకసారి కడిగేసి వేద్దాం సతీష్ పాపం వాటిని. ఆ చిన్న ప్లాస్టిక్ టబ్లోనే ఉండిపోతున్నాయి రాధాగోపిలు. మా రాధాగోపిల తొట్టితో పాటు వాటిని కూడా ఒకసారి చూపిస్తాను. మా సతీష్ నీళ్ళు పోసేస్తున్నారు మా రాధాగోపిలకి. ఇదే మొదటిసారేమో సతీష్ నువ్వు వీటికి నీళ్లు పోయడం అదిని? అవునవునవును. మా సతీష్ మేత వేస్తున్నాడు అండి. మూతతో ఇయ్యమ్మా, మూత లెక్క మనకి రోజు 2 మూతలు వేస్తున్నాము. అవి చూసారా ఎలా చూస్తున్నాయో రాధాగోపిలు. మూత రోజుకి 2 మూతలు. ఎరా తినండి, సతీష్ వేస్తున్నాడు మేత. ఎరా ఈవేళ అంకులు వేసారు మీకు మేత, తినండి శుభ్రంగా. ఈ మధ్య చాలా రోజులైందండి మా రాధాగోపిలు వీడియో తీసి. పెద్ద వీడియో షూట్ చేయాలి. వర్షాలు వచ్చాక టెర్రస్ గార్డెన్లోకి తీసుకెళ్తాను. అప్పుడు వానలో తడుస్తూ తిరుగుతాయి హాయిగా. ఇవేనండి మా రాధాగోపిలు. మా సతీష్ వేసిన మేత చక్కగా తింటున్నాయి. మొత్తం ఈ కంపోస్ట్ అంతా పైకి కిందకి కలిసేలాగా కలిపేస్తున్నాడండి. కంపోస్టు 2 సార్లు కింద లేయర్స్ కింద తయారు చేసింది. పైగానేమో ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవన్నీ కూడా వేసాడు కదండి. మనం కుండీకి ఒక్కొక్క లీటర్ డబ్బాడు వేసుకున్న 12 అంగుళాల కుండీకి మొక్కలకి చాలా సారం అందించినట్టు అవుతుంది. ఇంకా ప్రత్యేకంగా ఆ ఎరువు, ఈ ఎరువు ఏమీ ఇవ్వక్కర్లేదండి.
ఇదిగోండి ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఇవి ఇంకా కొంచెం డీకంపోజ్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి మళ్ళీ మనం కుండీలో మట్టి మిశ్రమంలో వేసుకున్నప్పుడు అండి మొత్తం డీకంపోజ్ అయిపోతాయి పూర్తిగా. ఇలాగ కొంచెం కొంచెం కొమ్మలు, రెమ్మలు లాంటివి వేయడంతో మట్టి కూడా గుల్లగా ఉంటుందండి. మొత్తం బాగా అటు ఇటు కలిపేసాకండి సంచుల్లోకి ఎత్తేస్తున్నాడు. ఒకసారి కొమ్మ చూపించు సతీష్. ఇదిగోండి ఆ కొమ్మ కూడా మా సతీష్ పాడేయట్లా, ఎందుకంటే అవన్నీ మట్టిలో కలిసిపోతాయండి. మా సతీష్ సైంటిస్ట్ అయిపోతున్నాడు. ఇప్పుడు గార్డెనింగ్ కూడా మంచి నాలెడ్జ్గా చేస్తాడండి. పైగా నాకు వీడియోస్ తీయండి మేడం అనుకుంటా, ఎప్పుడు వీడియోలు తీయాలి ఏంటన్నా తనే పని ఆగి మరి తీస్తూ ఉంటాడు నాతోటి. మొత్తం కుండీ ఖాళీ అయిపోయిందండి. ఎక్కువ వర్షాలు రాకుండా తీయించేసానండి. వర్షాలు ఎక్కువ వస్తే మరీ ముద్ద కింద అయిపోద్దని ఇవన్నీ సంచుల్లోకి ఎత్తేసాడు. 12 మూటలు కంపోస్ట్ రెడీ అయిపోయినట్టే. కరువు తీరిపోద్దండి మొత్తం గార్డెన్లో. అటు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, నేల మీద మొక్కలు అన్నిటికీ వాడేసుకోవచ్చు. నేల మీద మొక్కలకైతే నేను స్టోర్ చేసుకుని ఇలాగా సెమీగా తయారవుతున్న కిచెన్ వేస్ట్ వేసేస్తాను. మామిడికాయ టెంకలు కూడా చక్కగా మొలిసిపోయినాయి. ఇవన్నీ నేలలో మొక్కలకి సరిపోతాయండి కంపోస్ట్ కింద. ఈ కుండీల్లో మొక్కలకి ఆ కంపోస్ట్ యూస్ చేస్తూ రీపాట్ చేసేస్తానండి. టెర్రస్ గార్డెన్లో ఆ మొక్కలకి ఉపయోగించడం కోసం తీసుకెళ్ళిపోతున్నాడు. మొత్తం మట్టి అంతా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒకసారి గొల్ల చేసేస్తున్నాడు అండి. ఎంత గట్టిగా బీసిపోయినాయో చూడండి. వైజయంతి మాల మొక్క చక్కగా భలే వచ్చేసింది కదండి. అలాగే ఈ కుండీలో ఒకటి. ఈ జెర్మినేషన్ చాలా లేటుగా ఉంటుందండి, అందుకని నేను అక్కడక్కడ ఇలా నాటేస్తూ ఉంటాను అనమాట విత్తనాలు. ఇక్కడ ఇంకొక మొక్క వస్తుందండి. ఇంకోండి పూసలు. కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన వైజయంతి మాల పూసల మొక్క మన గార్డెన్లో సులువుగా పెంచుకోవచ్చండి. ఈ ఎండలకి ఈ పూసలు కూడా తగ్గిపోయినాయి. ఒక్కసారి నాటుకున్నాం అనుకోండి మన గార్డెన్లో చాలా సంవత్సరాలు ఉంటుందండి. ఈ ప్లాంట్ కేర్ గురించి అది నేను గతంలో వీడియోస్ చేసి పోస్ట్ చేశాను. ఈ గ్రో బ్యాగ్లో వచ్చిన చిన్న చిన్న మొక్కలన్నీ తీసేస్తున్నామండి. ఇందాక చూశారు కదా వైజయంతి మాల మొక్క, ఇప్పుడేమో శంఖం తీగ మొక్కలు. ఇవన్నీ నేను చిన్న చిన్ని పార్ట్స్లోకి తీసేస్తున్నానండి. ఎవరికైనా ఫ్రెండ్స్కి అది ఇవ్వడానికి ఉంటుంది, లేదంటే మనమే కావాలనుకుంటే ఇంకొక పాట్లో పెంచుకోవడానికి అది ఉపయోగించుకోవచ్చు కదండి. ఈ వైజయంతి మాల మొక్క తమలపాకుల తీగ దాంట్లో కూడా ఒకటి వచ్చేసింది కదండి, అది కూడా ఇక రిపార్ట్ చేసేస్తున్నాము. కంపోస్ట్ వేయడం అని మొదలుపెట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ కుండీలు, మట్టి, ఆ మొక్కలన్నీ జాగ్రత్త పెట్టడం ఇవన్నీ సరిపోతుందండి. నిదానంగా పెద్ద పార్ట్స్కి మార్చాలండి. ఆ చిన్న పార్ట్స్ సరిపోవు ఆ మొక్కలకి. ఇక్కడ కాకర, పొట్ల 2 ఉన్నాయండి. మిగిలివన్నీ తీసేసాము. ఆ మూలన పచ్చిమిర్చి ఉందండి, అదొకటి పెద్దగా అడ్డం లేదులే అని వదిలేసాం అనమాట. మనం చిన్న చితక మొక్కలన్నీ అలా ఉంచేసామనుకోండి, పెద్దగా పెరగాల్సిన మెయిన్ మొక్కలు ఇవన్నీ కూడా హెల్తీగా పెరగవండి. అందుకని అవన్నీ తీసేసామన్నమాట. ఇక్కడ పొట్లబాత్ చూసారా, చక్కగా దిగుతున్నాయి పిందెలు. మనం ఈ సమయంలో ఇలా కంపోస్ట్ ఇటువంటివన్నీ అదనంగా ఇచ్చామనుకోండి, ఆ మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి. పెద్ద పెద్ద కంటైనర్స్లో మనం పెంచుకున్నాం అనుకోండి, ఆ మొక్కలు కూడా చక్కటి దిగుబడిని ఇస్తాయి. అలాగా ఈ పెద్ద గ్రో బ్యాగ్లో ఉన్న మొక్కలకి ఇదంతా వేయడం అయిపోయాకండి ఫ్రిడ్జ్ కంటైనరు, అలాగే వేరే గ్రో బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. వాటిల్లో రకరకాల మొక్కలండి. సీతమ్మవారి జడకుచుల దగ్గర నుంచి గ్లాడియోలస్, బుష్ పెప్పరు, ఇక ఆల్డేస్ చిక్కుడు, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. అలాగే ఇంకా వేరే వేరే పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్లో కూడా రకరకాల ఆకుకూరలు అవి ఇవి పడిలేచి చిన్న సైజు అడవిలా ఉన్నాయండి. అవన్నీ అసలైన మొక్కలకి డ్యామేజ్ అవ్వకుండా ఎలా సెట్ చేసాము ఏంటి అన్నది తర్వాత వీడియోస్లో చూద్దరు. కానీ ఇక అందరూ ఎంతో ఇష్టపడే డిసెంబరం పూల మొక్కలు కూడా రీపాట్ చేసామండి. అది కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇలాగా మనం సంవత్సరానికి ఒక్కసారి కంపోస్టులు ఇటువంటివన్నీ బాగా ఇచ్చేసామనుకోండి, ఇక మాటికి మనం ఏమీ సేవ చేయక్కర్లేదండి. అప్పుడప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉంటే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. వృధాగా పడేసే పేపర్లు, అట్టలు, వంటింటి వ్యర్థాలు వీటిలన్నిటితోటి చక్కగా కంపోస్ట్ చేసుకునండి మన మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకోండి, మనం తక్కువ బడ్జెట్ తోటి హెల్తీగా మొక్కల్ని పెంచుకున్నట్టు అవుతుందండి. సేంద్రియంగా పంటలు పండించుకున్నట్టు అవుతుందండి.
తర్వాత వీడియోస్లో మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా ఎలాగ రీపార్ట్ చేసుకోవాలి, అలాగే డిసెంబర్ పూల మొక్కలు పెంచుకుంటున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చూద్దామండి. వీడియో లెంగ్తీ అవుతుందని ఆ విశేషాలన్నీ తర్వాత వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.